వెల్కమ్ టు భాషిని డిఎస్సి కోచింగ్. గడువు కంటే ముందే పరీక్షలు పూర్తి చేసేలా చర్యలు. రోజుకి 40 నుంచి 50 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు. ఇప్పటికే అయాన్ కేంద్రాలు ఎంపిక. ఇంజనీరింగ్ కళాశాలలు పరిశీలన. అమరావతి, ఆంధ్రప్రభ న్యూస్. మెగా డిఎస్సి పరీక్షల నిర్వహణకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. మే 15వ తేదీతో ఆన్లైన్ అప్లికేషన్ల నమోదు గడువు పూర్తయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మొత్తమెంతమంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారన్న డేటా అధికారుల వద్ద ఉండటంతో పరీక్ష కేంద్రాల ఎంపికపై వారు దృష్టి సారించారు. రోజుకి సరాసరి 40 నుంచి 50 వేల మందికి ఉదయం, మధ్యాహ్నం 2 షిఫ్టుల్లో పరీక్షలు నిర్వహించేలా ఆ మేరకు కేంద్రాలను ఎంపిక చేస్తున్నారు. అధికారిక సమాచారం మేరకు ఇప్పటివరకు అన్ని రకాల పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్న టీసీఎస్ డీన్యాన్ వారితో అధికారులు సంప్రదింపులు జరిపారు. జూన్ 6 తేదీ నుంచి జరగనున్న డిఎస్సి పరీక్షలకు తమ కేంద్రాలను ఇచ్చేందుకు టీసీఎస్ సంస్థ అంగీకరించింది. ఈ కేంద్రాలతో పాటు రాష్ట్రంలోని ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంజనీరింగ్ కళాశాలలో కూడా డిఎస్సి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు పరిశీలిస్తున్నారు. ఇప్పటికే వారితో కూడా సంప్రదింపులు జరిపారని సమాచారం. డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నుంచి ఎలాంటి డీవియేషన్స్, షెడ్యూల్ మార్పులు లేకుండా అధికారులు ముందుకెళ్తున్నారు. వారి స్పీడ్ చూస్తుంటే పరీక్షల కోసం ఇచ్చిన 30 రోజుల షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేసేలా ఉన్నారు. ఇప్పటికే టీసీఎస్ అయాన్ కేంద్రాలు ఎంపిక చేయగా వాటి సామర్థ్యం రోజుకి సరాసరి 20 వేల మందికి 2 విడతల్లో పరీక్షలు నిర్వహించగలరు. ఇక వీటితో పాటు ఇంజనీరింగ్ కళాశాలలు అందుబాటులోకి వస్తే మరో 20 నుంచి 30 వేల మందికి ఒకే రోజు పరీక్షలు జరిపే వెసులుబాటు ఉంటుంది. ఈ లెక్కన రోజుకి 40 వేల మంది చొప్పున చూసుకున్నా గరిష్టంగా 20 రోజులు కూడా పరీక్షల నిర్వహణకు ఎక్కువే. కూటమి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన ఏఎస్సీ వర్గీకరణ ఈడీఎస్సీ నోటిఫికేషన్ నుంచే అమలు చేశారు. ఆ మేరకు పోస్టులను ప్రకటించగా ఎంత మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు అన్నది కూడా అధికారులు తెలియజేశారు. దీని ప్రకారం ఒక్కో పోస్టుకు సరాసరి 35 మంది పోటీపడనున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ల నమోదులో మహిళలు ముందంజలో ఉన్నారు. ఈ నెల 30వ తేదీనాటికి హాల్ టికెట్లు విడుదల చేస్తామని ఆయన పేర్కొన్నారు. డిఎస్సి అప్డేట్స్ కొరకు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.